ఎంత కష్టపడినా డబ్బు నిలవడం లేదా? ఇంట్లో ఎప్పుడూ ఏదో ఓ సమస్య వస్తూనే ఉంటుందా? మనం చేసిన పని చివరి నిమిషంలో ఆగిపోతుందా? అప్పుడు చానా మంది ఒక మాట అంటారు, మనకి దరిద్రం పట్టింది అని. కానీ నిజంగానే దరిద్రం అనే ఒక శక్తి మనిషిని పట్టుకుంటుందా? లేక మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలను అలా భావిస్తామా? ఈ వీడియోలో ప్రజలు దరిద్రానికి సంకేతాలుగా నమ్మే విషయాలు ఏమిటి? వాటి వెనుక ఉన్న సాంప్రదాయ విశ్వాసాలు ఏమిటి? అలాగే జీవితాన్ని ఎలా మార్చుకోవాలో తెలుసుకుందాం. 1. డబ్బు చేతిలో నిలవకపోవడం. చాలామంది చెప్పే మొదటి లక్షణం ఇదే. ఎంత సంపాదించినా నెల చివరికి ఖాతాలో ఏమీ ఉండదు. ఒక ఖర్చు ముగియక ముందే మరో ఖర్చు వస్తుంది. ఇది చాలామంది దరిద్రానికి సంకేతం అంటారు. కానీ మరొక కోణంలో చూస్తే ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడం, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల కూడా కారణం కావచ్చు. రెండవది వరుసగా సమస్యలు రావడం, ఒకసారి అనారోగ్యం, తర్వాత వాహనం చెడిపోవడం, తర్వాత ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తే చాలామంది ఇంటికి దరిద్రం పట్టింది అంటారు. కానీ ప్రతి కుటుంబంలో కష్టకాలం వస్తుంది. అలాంటి సమయంలో ధైర్యం కోల్పోకుండా ఉండడం చాలా ముఖ్యం. మూడవది ఇంట్లో ఎప్పుడూ గొడవలు. చిన్న విషయానికే పెద్ద గొడవ, మనశ్శాంతి లేకపోవడం, ఒకరిపై ఒకరు కోపం పెరగడం. మన పెద్దలు ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పేవారు. మనశ్శాంతి ఉన్న చోటే సంతోషం ఉంటుంది అని వారి భావన. నాలుగవది ఏ పని మొదలుపెట్టినా చివరిలో ఆగిపోవడం, ఉద్యోగం దొరకపోతే మిస్ అవ్వడం, వ్యాపారం ప్రారంభించబోతే ఆటంకం రావడం, పరీక్షల్లో బాగా రాసినా ఫలితం రాకపోవడం. ఇలాంటి వరుస సంఘటనలను చాలామంది దరిద్రం ప్రభావంగా భావిస్తారు. ఐదవది ఇంటిని నిర్లక్ష్యం చేయడం, పరిశుభ్రత లేకపోవడం, చెత్త పేరుకుపోవడం, విరిగిన వస్తువులు అలాగే ఉంచడం, పూజా స్థలం అపరిశుభ్రంగా ఉండడం. మన సాంప్రదాయాల్లో ఇవి అశుభంగా భావిస్తారు. ఆరవది ఉదయం ఆలస్యంగా లెగవడం. మన పెద్దలు బ్రహ్మముహూర్తంలో లెగవాలని చెప్పేవారు. ఎందుకంటే తెల్లవారుజామున లెగడం వల్ల క్రమశిక్షణ పెరుగుతుంది. ఆలస్యంగా లెగిస్తే పనులు కూడా ఆలస్యం అవుతాయి. ఏడవది ఆహారాన్ని వృధా చేయడం. అన్నాన్ని దేవునిగా భావించే సంస్కృతి మనది. ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నం కాదని పెద్దలు చెప్పేవారు. దీనిలో అసలు సందేశం ఆహారాన్ని గౌరవించాలి. ఎనిమిదవది అప్పులు పెరుగుతూ ఉండడం. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు. ఇలా అప్పుల చక్రంలో చిక్కుకుంటే చాలామంది దరిద్రం పట్టిందని అనుకుంటారు. అసలు పరిష్కారం మాత్రం ఆదాయం ఖర్చులపై నియంత్రణ. తొమ్మిదవది ప్రతికూల ఆలోచనలు. నా వల్ల కాదు, నా అదృష్టమే చెడు, నేను ఏ పని చేసినా జరగదు. ఇలాంటి ఆలోచనలు మనిషిని వెనక్కి లాగుతాయి. ఇవి దరిద్రం కంటే ప్రమాదం. పదవది దేవునిపై నమ్మకం కోల్పోవడం. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది ఆశ వదిలేస్తారు. కానీ విశ్వాసం, ధైర్యం, మంచి పనులు చేసే మనస్తత్వం మనిషిని ముందుకు తీసుకువెళ్తాయి. ఇంతకీ దరిద్రం పోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. సమయానికి లేచి పనులు ప్రారంభించాలి. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి. అవసరం లేని అప్పులు చేయకండి. ఆహారాన్ని వృధా చేయకండి. తల్లిదండ్రులను గౌరవించండి. దానం చేసే అలవాటు పెంచుకోండి. కోపాన్ని తగ్గించి శాంతిగా ఉండండి. ప్రతిరోజు కొంతసేపు ప్రార్థన లేదా ధ్యానం చేయండి. కష్టపడడం ఎప్పుడూ ఆపకండి. దరిద్రం అనే మాటను చాలామంది ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ నమ్మకాలతో అనుసంధిస్తారు. అయితే జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులకు ఎన్నో ఆచారాత్మక కారణాలు కూడా ఉండొచ్చు. మంచి అలవాట్లు, క్రమశిక్షణ, ఆర్థిక ప్రణాళిక, పరిశుభ్రత, సానుకూల ఆలోచనలు ఇవే నిజమైన సంపదకు పునాది. మీ అభిప్రాయం ఏమిటి? దరిద్రం అనేది నిజంగా ఓ శక్తా? లేక మన అలవాట్లో నిర్ణయాల ఫలితమా? కామెంట్లలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.